Let's turn our Bibles to Revelation chapter 5 verse 11. ఒకసారి మనం చదువుదాం చాలా జాగ్రత్తగా. ఆ మాటను ఆలకించండి. 10వ వచనం చదువుదాం. ఆ పెద్దలు తీసుకుని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి గనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు. సందరి మాట చెప్పండి. నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుష్యులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి. మొట్టమొదటిగా మనము విలువ ఎంత అని అంటే, మనము విమోచింపబడిన నిధితో కొనబడిన వారం. ఏంటి? యేసయ్య నిన్ను నన్ను తన రక్తం ఇచ్చి ఏం చేసుకున్నాడంట? కొనుక్కున్నాడు. రెండవదిగా యేసయ్య మన పాత జీవితం ఏం చేశాడు? లుప్తము చేశాడు. లుప్తము అనగా ఏమిటంటే మొత్తం ఏంటంటే కొట్టివేసి మనకు నూతనమైన స్థితిని ఇచ్చాడు. ఏంటా నూతనమైన స్థితి అంటే, ఆ యొక్క మెఫీబోషెతు అనబడిన వాడు ఒక ప్రాంతములో ఎడారిలో ఉన్నాడు. తన రాజరికాన్ని కోల్పోయాడు, తన స్థితిని కోల్పోయాడు, అన్నీ కోల్పోయి ఉండగా దావీదు మహారాజు ఎలాగైతే ఏమీ లేకుండా అన్నీ కోల్పోయిన వాడిని తీసుకొచ్చి అతని అవిటితనాన్ని బల్ల కింద దాచేసి ఎలాగైతే మెఫీబోషెతుకు రాజ్యాధికారం అని ఇచ్చాడో, అలాగే పాపముతో కుంటిబడిపోయిన మనలను, దేవునికి దూరమైపోయిన మనలను, దేవునికి పరజనులుగా ఉన్న మనలను, విలువ లేకుండా ఎడారిల్లో ఉన్న మనలను ప్రభువైన యేసుక్రీస్తు వారు దావీదు వలె మనల్ని పిలుచుకొని తన సింహాసనం దగ్గర కూర్చోబెట్టుకొని మనకి ఒక రాజ్యమునిచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. మన విలువ ఎంత అంటే, మన వెనకాల ఏముంది? ఒక రాజ్యం ఉంది. ఇంకొకటి అక్కడ ఏమని రాయబడి ఉంది? రాజ్యముగాను యాజకులుగాను చేసితివి. ఏంటంట? నీ విలువ ఎంతంటే, దేవుడు నిన్ను రక్తం ఇచ్చి కొనుక్కున్న విలువ. నీ విలువ ఎంతంటే, నిన్ను రాజ్యముగా దేవుడు మెఫీబోషెతులా చేశాడు. నీ విలువ ఎంత అంటే, యేసయ్యను నమ్ముకున్న ప్రతి ఆత్మీయుడి యొక్క విలువ యాజకత్వములోకి చేర్చబడిన విలువ. ఆమేన్ చెప్పండి. ఒక వాక్య భాగాన్ని చదువుదాం. పరిశుద్ధ గ్రంథము నుండి పేతురు రాసిన మొదటి పత్రిక, పరిశుద్ధ దైవ లేఖన వాక్య భాగము నుండి పేతురు గారు రాసిన మొదటి పత్రిక తెరవండి ఒక్కసారి. 2వ అధ్యాయము, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచ్చిన భాగాన్ని దయతో చదువుతారు. చాలా జాగ్రత్తగా ఆలకించండి. ఏమని రాయబడి ఉంది? అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. మనం ఎవరమంట? అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశం. అంటే ఇందాక మనం నేర్చుకున్నాం ఎవరమి? మనము రాజవంశకులము. 2 రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ఒకసారి జాగ్రత్తగా వినండి. ఒక ఆత్మీయుడు రక్షింపబడిన తర్వాత, ఒక ఆత్మీయుడు బాప్తీసం పొందిన తర్వాత
అతను పొందుకునే ఆశీర్వాదాలు ఏమిటంటే, ఎప్పుడైతే మనము బాప్తీసం పొందామో, ఎప్పుడైతే మనము రక్షింపబడ్డామో, అప్పుడు మన విలువ దేవుడు పెంచాడు. ఎందుకు? మనల్ని దేవుడు ఏం చేశాడు? వెల పెట్టి కొన్నాడు. ఏం కొన్నాడు ఆయన? మనల్ని ఆయన విలువ పెట్టి వెల పెట్టుకున్నాడు. ఆ వెల ఏమిటి? అందరూ చెప్పాలి, ఆ వెల ఏమిటి? ఆయన తన రక్తమునిచ్చి మనల్ని కొనుక్కున్నాడు. ఇప్పుడు రెండవదిగా ఆయన మనల్ని కొనుక్కొని ఒక బానిసగా ఉంచలేదు. మీకు ఎవరంటే గొమేర్రా కోసము తర్వాత హోషియా గురించి చెప్పాను. హోషియా గొమేర్రాను కొనుక్కొని ఒక దాసిగా చేయలేదు. అనగా బానిసల సంతలో గొమేర్రాను కొనుక్కున్న ఇక్కడ ఉన్న హోషియా ఏం చేశాడంటే, ఆ గొమేర్రాని తీసుకొచ్చి ఏం చేసుకున్నాడు? తన భార్యగా చేసుకున్నాడు. అలాగే యేసయ్య మనల్ని తన విలువైన రక్తం ఇచ్చి కొనుక్కొని మనల్ని బానిసలుగా చేయలేదు, మనల్ని పనివారిగా చేయలేదు. మనల్ని ఎలా చేశాడంట? ఒక రాజ్యముగా చేశాడు, ఒక రాజవంశముగా చేశాడు. రెండవదిగా మనల్ని ఏం చేసినాడంటే, అక్కడ ఏమనుంది? యాజక సమూహం. ఈరోజు ఆత్మీయుడి యొక్క విలువ ఎంత? ఈరోజు క్రైస్తవుడి యొక్క విలువ ఎంత? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామమున ఆయన అంగీకరించిన వారి యొక్క విలువ ఎంత అంటే, మనం ఒక రాజ్యవంశీకులమే కాము, మనము ఎలా ఉన్నామంట? రాజ్య యాజకులుగా ఉన్నాం. ఇప్పుడు మీకు తెలియాలి, యేసు ప్రభువును నమ్ముకున్నాక మనము యాజకులు అవ్వడం అంటే ఏంటి? యాజకులంటే యేసయ్యను నమ్ముకున్న ప్రతి ఒక్కడు సేవకుడా? యేసయ్యను నమ్ముకున్న ప్రతి ఒక్కడు పాస్టరా? యేసయ్యను నమ్ముకున్న ప్రతి ఒక్కరు ఒక నాయకుడిగా, ఒక ఎవంజలిస్ట్గా, ఒక మిషనరీగా, ఒక దైవజనుడిగా ఉన్నట్టేనా యాజకుడు? అనగా అర్థం ఏమిటంటే, యేసయ్య ఎప్పుడైతే తన రక్తంతో మనం కొనుక్కున్నాడో, ఎప్పుడైతే యేసు ప్రభువును మనం నమ్ముకున్నామో, మనం ఏమైపోయాము? రాజవంశీకులమయ్యాం, రాజబిడ్డలమయ్యాం. గతించిన వారు మీకు చూపించాను. మీరు పిల్లలైతే మీరేమైనట్టు? వారసులు. ఇప్పుడు రెండవది, యేసయ్య నీకు నాకు ఇచ్చిన విలువేంటో తెలుసా? యేసయ్యను నమ్మిన వారందరూ యాజకులు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. అసలు యాజకుడు అన్న మాటకు అర్థం తెలియాలి. ఇప్పుడు చీకటిలో నుండి వెలుగులోకి వచ్చిన వారు, పాపములో నుండి పరిశుద్ధతలోకి వచ్చిన వారు ఎలా యాజకులు అవుతారు? అసలు యాజకుడి ద్వారా క్రైస్తవుడికి నేర్పిస్తున్న పాఠం ఏమిటి అనంటే, ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక తెరిద్దాం. పరిశుద్ధ దైవ లేఖన వాక్య భాగము నుండి హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము. ఈరోజు యాజకత్వం యొక్క విలువేంటో మనం తెలుసుకుందాం. ఈరోజు ప్రతి క్రైస్తవుడు ఒక యాజకుడే. యాజకుడంటే దైవజనుడా? యాజకుడంటే ఒక దైవ సేవకుడా? సేవకురాలు? యాజకుడంటే ఎవరు? హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19వ వచన భాగమును చదువుతున్నారు. జాగ్రత్తగా ఆ మాటను ఆలకించండి. ఏమని? సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలములో ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది గనుక దేవుని ఇంటిపైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు. నాతో కలిసి అందరి మాట చెప్పండి. ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదియునైనా మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. ఇది మీకు అర్థం కావాలి. ఇది అర్థం చేసుకుని మొట్టమొదటిగా యేసయ్య మనల్ని ఏమిచ్చి కొనుక్కున్నాడు? ముందున్న పిల్లలు చెప్పాలి, ఎవరి పిల్లలు. యేసయ్య ఏమిచ్చి కొనుక్కున్నాడు? తన రక్తం ఇచ్చి మనం కొనుక్కున్నాడు. ఆయన తన రక్తం ఇచ్చి మనం కొనుక్కున్న తర్వాత మనం ఏమయ్యాము? మెఫీబోషెతులాగా రాజవంశీకులమయ్యాము, గొమేర్రాలాగా ఒక రాజవంశీకులమయ్యాము. రెండవదిగా ఆయన తన రక్తం ఇచ్చి కొనుక్కున్న తర్వాత రాజబిడ్డలము మాత్రమే కాదు, మనము యాజకులమయ్యామంట. యాజకుడు అనగా అర్థం ఏమిటంటే, మీకు పాత నిబంధన యొక్క స్క్రిప్ట్ మీకు అర్థం ఉంటే మీకు అర్థమైతే ఇప్పుడు డిస్ప్లే మీద మీకు చూపిస్తారు చూడండి. ఇప్పుడు మీకు కనబడుతున్నది టాబర్నాకిల్, ప్రత్యక్షపు గుడారం కనబడుతుందండి. మీకు అక్కడ కనబడుతుంది ఏమిటంటే ప్రత్యక్షపు గుడారం.
అది పాత నిబంధన గ్రంథంలో మనం చూడగలిగితే దేవుడు ఇశ్రాయేలీయులందరితో మాట్లాడే ప్రత్యక్షపు గుడారం. కెన్ యు సీ? మీరు చూస్తున్నారా? మినగో ఆలా ఈయా ఏదో చెప్తే నేను ముందుకు వెళ్తాను, కనబడుతుందా? అది ప్రత్యక్ష గుడారం. ఆ ప్రత్యక్షపు గుడారములో జీవము కలిగిన దేవుడు ఏం చేసేవాడంటే మన అందరికీ తెలుసు, దానిలో పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము ఉంటారు. దాన్ని డివైడ్ చేయగలిగితే చూడండి, మీకు అక్కడ వీడియో కూడా కనబడుతుంది. అది అవుటర్ కోర్ట్, అనగా బయట వాళ్ళు ఎవరైనా ఇశ్రాయేలీలు అందరూ అడుగు పెట్టగలిగేది అక్కడ అడుగు పెడతారు. అక్కడ ఉన్నది ఏమిటంటే ఇశ్రాయేలీలందరికీ దహన బలి అర్పించేది. మీకు అక్కడ కనబడేది ఏమిటంటే యాజకుడు అందులో కడుక్కొని అందులోకి వెళ్ళాలి. ఇప్పుడు మనము ఈ యొక్క ప్రత్యక్షపు గుడారము లోపలికి మనం వెళ్దాం. ఈ ప్రత్యక్షపు గుడారాన్ని విచిత్రమైన ఈ యొక్క వర్ణములతో చేసి దాన్ని చక్కగా కట్టినట్లుగా మనకి కనబడుతుంది. అదంతా మీకు తెలిస్తే లోపలికి వెళ్ళాక మీకు ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఇష్టం కలిగి ఉన్నా. ఆ లోపల ఉన్నది ఏమిటంటే ఆల్టర్, అనగా అక్కడ యాజకుడు వెళ్ళి ఏం చేస్తాడంటే దేవునికి ధూపద్రవ్యం ఏర్పాటు చేస్తాడు. అక్కడ ఉన్నది ఏమిటంటే ఏంటంటే దీపవృక్షము, అక్కడ ఉంది షూబ్రెడ్, అనగా 12 రొట్టెల యొక్క సముఖము యొక్క బల్ల మనకి కనబడుతుంది. ఇప్పుడు అక్కడ మనకు కనబడేది ఏంటంటే యాజకుడు వేసే దేవునికి సువర్ణ బలిపీఠము దగ్గర ధూపార్తి. అక్కడ మీకు కనబడేది ఏమిటంటే తెర. ఆ లోపల ఉండేది ఏమిటంటే మందసం. ఆ మందసము లోపల అహరోను యొక్క కర్ర ఉంటుంది. తర్వాత మోషే గారికి ఇచ్చిన 2 యొక్క ప్లేట్స్ ఉంటాయి, ఆ టాబ్లెట్స్ ఉంటాయి. తర్వాత అక్కడ ఏముంటుంది అంటే కిరేబులు వాటిని చూస్తూ ఉంటాయి. ఇప్పుడు డైరెక్ట్ ఒకసారి ట్యాబర్నాకిల్ ఫోటోని పెట్టి చూపించిన అక్కడ మీకు అది అర్థం కావాలి. ఇది ప్రత్యక్షపు గుడారం. ఈ యాజకత్వం మనకు తెలియాలంటే వీడియో పెట్టొద్దు, మీకు ఇందాక ఫొటోస్ ఇచ్చాను, ఆ ఫొటోస్ నాకు అందులో డిస్ప్లే చేయవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ఎస్, అది ట్యాబర్నాకిల్, అనగా ప్రత్యక్షపు గుడారం. ఆ ప్రత్యక్షపు గుడారం చుట్టూ ఏముంటుందంటే ఒక కంచె ఉంటా. ఆ లోపల ఉండేది ఏమిటో తెలుసా? మొట్టమొదటిగా ఉండేది ఏమిటంటే ఇశ్రాయేలీలు అక్కడికి మాత్రమే రాగలరు. ఎక్కడికి? ఆ వైట్ ప్లేస్. మొదటి ఫోటో పెట్టి ఉంచండి. నేను మార్చమన్నప్పుడు మార్చాను, కంగారు పడకండి. ఫస్ట్ ఫోటో పెట్టి జాగ్రత్తగా చూడండి. అక్కడ ఉన్న తెల్లటి స్థలం ఉంది చూసారా, ఖాళీ లోపల. ఆ ఖాళీలోకి మాత్రమే ఇశ్రాయేలీలు రావడానికి అవకాశం. ఎవరు? 12 గోత్రములు ఉన్న యూదా, జెబూలూను, నఫ్తాలి, ఇశ్మాకారు, ఈ గోత్రాలని అక్కడికి మాత్రమే రావాలి. వారు చేసిన పాపములను బట్టి అక్కడ ఉంది చూసారా, అక్కడ దాని మీద బలి అర్పిస్తాడు యాజకుడు. బలి అర్పించిన తర్వాత ఆ ముందు ఉన్న బ్రాసన్ దగ్గరికి వెళ్ళి కాలు చేతులు కడుక్కుని ఇప్పుడు యాజకుడు ఏం చేస్తాడంటే లోపల అడుగు పెడతా. ఇప్పుడు ఇందాక పిక్చర్ మనం చూడగలిగితే ఆ లోపల ఏముంటాయి మనకు తెలిసిందే. 12 రొట్టెల సముఖపు బల్ల ఉంటుంది. అక్కడ 7 దీప వృక్షముల యొక్క వృక్షము ఉంటుంది. అక్కడ ఏముంటుందంటే పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి వేరు ఉంటారు. ఇప్పుడు ఒకసారి ఇలా చూడండి, మీకు అర్థం అవడం చెప్తున్నా. ఇంకా వాక్యం వైపు మీ మనసులో మళ్ళించండి. ప్రత్యక్షపు గుడారాన్ని 3 భాగాలుగా విభజించారు. మొదటి భాగము బయట ఉన్న భాగం. ఆ బయట ఉన్న భాగంలో 12 గోత్రములు వచ్చి ఉంటారంతే. ఇప్పుడు రెండవ భాగం ఏమిటంటే పరిశుద్ధ స్థలం. ఆ పరిశుద్ధ స్థలములోనికి యాజకులు వస్తారు, ఇశ్రాయేలీలు కాదు, యాజకులు మాత్రమే వస్తారు. ఇప్పుడు దాని తర్వాత ఏముంటుందంటే అతి పరిశుద్ధమైన స్థలం. ఈ అతి పరిశుద్ధమైన స్థలంలోకి ఎవరు వెళ్తారంటే ప్రధాన యాజకుడు వెళ్తాడు. ఎప్పుడైనా దేవుని చిత్తం అయితే ఈ ప్రత్యక్షపు గుడారం యొక్క ప్రతి నమూనాని క్రీస్తు యొక్క స్వరూపంలోకి చూపించడానికి మీకు సిద్ధం కలిగి ఉంటాను. కానీ ఇప్పుడు యాజకత్వాన్ని చూపించి నేను ముగించి వేస్తా. ప్రత్యక్షపు గుడారంలో 3 భాగాలు. మొదటి భాగం అవుటర్ కోర్ట్. అక్కడ ఎవరుంటారు? ఇశ్రాయేలీలు అందరూ అక్కడికి వచ్చి ఉంటారంటే. అక్కడ వరకు పాప పరిహారార్థ బలి జరుగుతుందంటే. ఇప్పుడు లోపలికి ఎవరు వెళ్ళగలరంటే యాజకులు. పరిశుద్ధ స్థలం యాజకులు వెళ్ళగలరు. ఆ యాజకులు వెళ్ళి ఏం చేస్తారంటే ఆ 12 యొక్క రొట్టెలను ఏర్పరుస్తారు. ఆ 7 యొక్క దీపస్తంభములు వెలిగిస్తూ ఉంటారు. ఆ లోపల పరిచర్య చేస్తూ ఉంటారు. ఇప్పుడు దాని లోపల మూడవది ఏమిటంటే అతి పరిశుద్ధమైన స్థలం. ఆ అతి పరిశుద్ధమైన స్థలములోనికి ప్రధాన యాజకుడు వెళ్ళాలి. అతి పరిశుద్ధమైన స్థలంలోనికి ప్రధాన యాజకుడికి మాత్రమే అధికారము. 2 పరిశుద్ధమైన స్థలంలోకి యాజకులకు మాత్రమే అవకాశము. ఇప్పుడు అవుటర్ కోర్ట్ ఉంది చూసారా, వెలుపటి యొక్క భాగంలో ఇశ్రాయేలీల జనానికి అవకాశము. ఆ బయట ఆ కాంపౌండ్ అవతల అన్యులు ఇతర వాళ్ళు ఉండడానికి అవకాశం. ఇప్పుడు దేవుడు ఏమన్నాడంటే మీరు క్రీస్తు రక్తముతో కొనబడి ఆయన శరీరము ద్వారా ఆయన రక్తము ద్వారా మీరు అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళటానికి ఏమయ్యారు? అర్హులయ్యారు. జాగ్రత్తగా వినండి ప్రియులారా, ఇది కూడా మీకు తెలియపరుస్తున్నాం. అసలు క్రీస్తు రక్తం మనకి ఇచ్చిన విలువ ఏమిటి?
అసలు క్రైస్తవుడు కలిగి ఉన్న విలువ ఏమిటి? ఈరోజు ఆత్మీయుడు కలిగి ఉన్న విలువ ఏమిటి? ఇప్పుడు ఒక ఆత్మీయుడు యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత అతడు పొందుకునే విలువ ఏమిటంటే ఒక రాజవంశీకులుగా మారడమే కాదు, పాత నిబంధన గ్రంథములో అతి పరిశుద్ధమైన స్థలములోనికి ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే వెళ్ళి అతి పరిశుద్ధ స్థలములోనికి, ఆ కరుణాపీఠము దగ్గరికి, ఆ యొక్క మందస్సము దగ్గరికి అడుగు పెట్టే కృప ఏ రక్తం ఇచ్చిందంట? క్రీస్తు రక్తం. చాలా జాగ్రత్తగా ఆలకించారు. ఇది కూడా మీకు చెప్తున్నా, ఈ యాజకులు ఎక్కడికి మాత్రం వెళ్ళగలరు? పరిశుద్ధ స్థలం. అతి పరిశుద్ధ స్థలంలోకి ఎవరు వెళ్ళగలరు? ప్రధాన యాజకుడు. ఆ ప్రధాన యాజకుడు కూడా ప్రతి రోజున సంవత్సరానికి ఒక్కసారి. అది కూడా ఎలా వెళ్తారంటే, యూదుల చరిత్రకారుడైన ఫ్లావియస్ జోసెఫస్ అనబడిన చరిత్రకారుడు ద బుక్ ఆఫ్ ఫ్లావియస్ జోసెఫస్ అనబడిన పుస్తకంలో రాశాడు ఏంటంటే, ప్రధాన యాజకుడు అంట ఈ అతి పరిశుద్ధమైన స్థలంకి వెళ్ళాలంటే ఒక వేలు ఉంటా, ఒక కట్టెను ఉంటా, ఆ కట్టెను దాటుకుని లోపలికి వెళ్తే మందస్సం ఉంటుంది. ఆ మందస్సముల మీద అంటే 2 కెరూబులు ఉంటాయి. ఆ 2 కెరూబుల మధ్యన షెకీనా గ్లోరీ మీకు చాలాసార్లు చెప్పా, ఆ షెకీనా మహిమ అనేది నిలిచి ఉంటా. అక్కడికి ప్రధాన యాజకుడు వెళ్ళేటప్పుడు అంట కాళ్ళకి ఏం కట్టుకునేవాడో తెలుసా? ఒక తాడు కట్టుకునేవాడు. ప్రధాన యాజకుడు అహరోను అనబడిన ప్రధాన యాజకుడు కావచ్చు, మొత్తం ఈ యొక్క ట్యాబర్నాకిల్కి, ప్రత్యక్షపు గుడారానికి, ఇశ్రాయేలీలందరికీ ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్కసారి పొట్టేలు రక్తాన్ని చేత పట్టుకొని ఆ అతి పరిశుద్ధమైన స్థలంలోకి వెళ్ళి ఆ కరుణాపీఠము దగ్గర ఆ రక్తాన్ని స్ప్రింకిల్ చేయడానికంట ఈ యొక్క కాళ్ళకి ఒక పెద్ద పొడుగాటి తాడు కట్టుకొని ఆ పొడుగాటి తాడుని మందిరం యొక్క వెలుపల వదిలేసి అతడికి లోపలికి వెళ్ళేవాడంట. ఎందుకు తెలుసా? ఒకవేళ అతి పరిశుద్ధమైన స్థలంలో అడుగు పెట్టే ప్రధాన యాజకుడు ఏ అపవిత్రత కలిగి ఉన్నా, ఏ పాపమును కలిగి ఉన్నా అక్కడికక్కడే వాళ్ళు ఏమైపోతారు? చచ్చిపోతారు. ఇప్పుడు చచ్చిపోతే మళ్ళీ వేరే వాళ్ళు వెళ్ళకూడదు కదా. ప్రధాన యాజకుడు ఒక్కడే ఉంటాడు. ఆ ప్రధాన యాజకుడు ఒక్కడే అందులోకి వెళ్ళడానికి అనుమతి. మరి ఎవరు వెళ్ళకూడదు కదా, మరి శవాన్ని బయటికి తీయాలి కదా. అది బయటికి తీయడానికి ఏం చేసేవారంటే ఆ తాడు పట్టి శవాన్ని బయటికి లాగేవారు. అంత భయంకరమైన పరిశుద్ధత కలిగినది అతి పరిశుద్ధమైన స్థలం. ఆ అతి పరిశుద్ధమైన స్థలంలో ఏమి ఉండవు. ఏముంటుంది? మందస్సము. ఆ మందస్సములో 2 రాతి పలకలు, అహరోను యొక్క కర్ర, ఈ యొక్క మన్నా, ఇవన్నీ ఉంటాయి. ఆ యొక్క మందస్సాన్ని 2 కెరూబులు ఏంటంటే కాపాడుతూ ఉంటే దాని మధ్యన షెకీనా గ్లోరీ ఉంటా. ఇప్పుడు ఏమైందంటే యేసు ప్రభు యొక్క రక్తం ఎప్పుడైతే ఆయన యొక్క చేతుల్లో నుండి సిలువ మీద నుండి ఈ యొక్క గొల్గోతా కొండ మీదకి ఒక్క చుక్కగా పడిందో, వెంటనే ఈ అతి పరిశుద్ధమైన స్థలానికి, పరిశుద్ధ స్థలానికి మధ్యన ఉన్న తెర ఏమైపోయిందంట? పైనుంచి కిందకి చిరిగిపోయింది. ఇది మీకు తెలియాలి. యాజకత్వము కృప దేవుడు మనకి ఇచ్చాడు. తన రక్తము ద్వారా మనల్ని యాజకులుగా చేశాడు. యాజకుడు అంటే సంవత్సరానికి ఒక్కసారి దేవుని మందసము దగ్గరికి, కరుణాపీఠము దగ్గరికి వెళ్ళే కృప ఈరోజు అందరికీ ఇచ్చాడు. ఈరోజు మనము ధైర్యముగా తండ్రి దగ్గరికి వెళ్తున్నాం, ధైర్యముగా అబ్బా తండ్రి అని పిలుస్తున్నాం, ధైర్యముగా మోకరించి పరలోకమందున మా తండ్రి అని పిలిచే కృప క్రీస్తు రక్తం ఇచ్చింది. ఎలాగిచ్చింది? యేసు ప్రభు సిలువ మీద తన ప్రాణమును త్యాగం చేసేటప్పటికి దేవాలయంలో ఉన్న తెర ఏమైందంట? పైనుంచి కిందకి ఏమైంది? చిరిగిపోయింది. అప్పుడు అతి పరిశుద్ధ స్థలానికి అవుటర్ కోర్టుకి ఉన్న అడ్డంకి ఏమైంది? తొలగిపోయింది. ఇప్పుడు మీకు డిస్ప్లేలో ఆ కట్టింగ్ చూపిస్తారు చూడండి. యాజకత్వం గురించి మీకు చెప్పేటప్పటికి ఈ కట్టింగ్ మీకు తెలియాలి. త్వరగా ఆ కట్టింగ్ చూపించండి. అతి పరిశుద్ధమైన స్థలాన్ని డివైడ్ చేసేది ఏమిటంటే ఆ యొక్క వేల్ కనబడిందా మీకు? అది. ఇప్పుడు దాని యొక్క వర్ణనలోకి వెళ్దాం. దాని వర్ణన ఏంటి? దాన్ని అలాగే ఉంచండి, మీరు ఏమి స్క్రిప్ట్ చూపించొద్దు. ఆ యొక్క కట్టిని అలాగే ఉంచి ఒకసారి మనం బైబిల్ తీద్దాం. బైబిల్స్ ఉన్న ప్రతి ఒక్కరు తెరుద్దామా? పరిశుద్ధ గ్రంథము నుండి నిర్గమాకాండము 26వ అధ్యాయము. పరిశుద్ధ గ్రంథము నుండి నిర్గమాకాండము 26వ అధ్యాయము. పరిశుద్ధ దైవ లేఖన వాక్య భాగము నుండి నిర్గమాకాండము 26వ అధ్యాయము
13వ వచ్చిన భాగాన్ని దయతో చదువుతారు, చాలా జాగ్రత్తగా వినండి. ఏమని? మరియు గుడారపు తెరల పొడుగులో మిగిలినది ఉమ్, ఈ ప్రక్కన ఒక మూరయు ఉమ్, ఆ ప్రక్కన ఒక మూరయు ఉమ్, మందిరమును కప్పుటకు ఉమ్. ఈ ప్రక్కన ఆ ప్రక్కన దాని ప్రక్కల మీద వేలాడవలెను. ఆ. మరియు ఎర్ర రంగు వేసిన మరియు పొట్టేళ్ల తోళ్లతో ఎర్ర రంగు వేసిన పొట్టేళ్ల పొట్టేళ్ల తోళ్లతో తాళతో ఒక పైకప్పును దాని మీదుగా సముద్ర వచ్చల ఉమ్, తోళ్లతో పైకప్పును చేయవలెను. ఉమ్. మరియు మందిరమునకు తుమ్మకర్రతో నిలువ ఇప్పుడు పలకలు ఒకసారి మనం చేయవలెను. ఏంటంటే 7వ వచనం నుంచి చదువుదాం. మరియు మందిరము పైన గుడారముగా మేక వెంట్రుకలతో తెరలు చేయవలెను. 11 తెరలను చేయవలెను. ఉమ్. ప్రతి తెర పొడుగు 30 మూరలు, ఉమ్. వెడల్పు 4 మూరలు. ఉమ్. 11 తెరలతో కొలత ఒక్కటే. ఉమ్. 5 తెరలను ఒకటిగాను 6 తెరలను ఒకటిగాను ఉమ్. ఒకదానికొకటి కోర్పవలెను. కోల్పోవలెను. 6వ తెరను గుడారపు ఎదుటి భాగమును మడవవలెను. ఉమ్. తెరల కూర్పునకు ఉమ్. వెలపలనున్న తెర ఉంచిన 80 కొలుకులను, ఉమ్. 2వ కూర్పునందలి తెర ఉంచిన 80 కొలుకులను చేయవలెను. ఉమ్. మరియు 80 ఇత్తడి గుండీలను ఉమ్. చేసి ఉమ్. ఒకటే గుడారమగునట్లు ఉమ్. ఆ గుండీలను ఆ కొలుకులకు తగిలించి ఉమ్. దాన్ని కోర్పవలెను. కోల్పోవలెను. ఆ గుడారపు తెరల్లో మిగిలిన వేలాడు భాగము ఉమ్. అనగా మిగిలిన అనగా సగభాగం మిగిలిన సగము తెర మందిరము వెనక పక్క మీద వేలాడదీయవలెను. మరియు గుడారపు తెరల పొడుగులో మిగిలినది ఉమ్. ఈ ప్రక్కన ఒక మూరయు ఉమ్. ఆ పక్కన ఒక మూరయు ఉమ్. మందిరమును కప్పుటకు ఉమ్. ఈ ప్రక్కన ఆ ప్రక్కన దాని ప్రక్కల మీద వేలాడవలెను. వేలాడవలెను. ఆ. మరియు ఎర్ర రంగు వేసిన పొట్టేళ్ల తోళ్లతో పైకప్పును దాని మీదగా ఉమ్. సముద్రవచ్చల తోళ్లతో పైకప్పును చేయవలెను. ఓకే, జాగ్రత్తగా వినండి. ఇది మీకు చదివితే ఏం అర్థం కాదు, కానీ ఇప్పుడు ఒకసారి మీకు ఆ డిస్ప్లే మీద ఫోటో చూపిస్తారు, దాన్ని చూసి మీకు వర్ణిస్తా. ఇప్పుడు పరిశుద్ధమైన స్థలాన్ని అతి పరిశుద్ధమైన స్థలాన్ని డివైడ్ చేసేది ఏమిటి? అక్కడ మీకు కనబడుతున్న ఆ వేల్, దాని ముందు ఏముంది? ఆల్టర్ ఆఫ్ ఇన్సెన్స్ అని ఉంటుంది. అక్కడ యాజకులు ఏం చేయాలంటే ప్రతిరోజు ఆ లోపల ఉన్న ప్రతిరోజు ఆ లోపల ఉన్న ఏంటంటే అతి పరిశుద్ధ స్థలములో ఉన్న మందసము షకీనా గ్లోరీతో ఉన్న దేవునికి ఆ ముందు ఏం చేయాలంటే ధూపం అర్పిస్తూ ఉండాలి. ఆ ధూపానికి ముందు ఏ ఏ రంగులు మనకు కనబడుతున్నాయి? మొదటి రంగు నీలవర్ణము అనగా బ్లూ కనబడుతుంది. రెండవ రంగు ఓదా రంగు కనబడుతుంది. మూడవ రంగు రక్తవర్ణము రంగు కనబడుతుంది. నాలుగవ రంగు మనకి ఏం కనబడుతుందంటే ఆ పక్కన తెల్లటి రంగు కనబడుతుంది. ఇప్పుడు వాటిని మధ్యలో ఏవి కప్పి ఉన్నాయంటే కెరేబులు కప్పి ఉన్నాయి. ఒక్కొక్కటి చాలా జాగ్రత్తగా వినండి. ఒకసారి వెళ్ళి చూడండి, మళ్ళీ మీకు అర్థమయ్యే చెప్తున్నానమ్మా. ఇన్నిసార్లు వెనకెళ్ళి ఎందుకు చెప్తున్నానంటే యాజకులుగా దేవుడు మనకి ఇచ్చిన గొప్ప వరం ఏమిటో మనం చూసుకుందాం. సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు ఎక్కడ అడుగు పెట్టాలి? అతి పరిశుద్ధమైన స్థలం. ఏ స్థలము? ఈ అతి పరిశుద్ధమైన స్థలంలో ఏముంటుంది? మందసము మాత్రమే ఉంటుంది. ఈ అతి పరిశుద్ధమైన పరిశుద్ధ స్థలాన్ని వేరు చేసేదేమిటి? చెప్పండి, ఏంటి? ఒక తెర. ఈ తెర యువతల ఏముంటుంది? ఒక ధూప వేదిక ఉంటుంది. అక్కడ నిత్యము ఉదయం సాయంత్రము దేవునికి ఏం చేయబడాలి? ధూప నైవేద్యములనికి సమర్పింపబడతా ఉండాలి. ఇప్పుడు సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే యాజకుడు ఏం చేయాలి? తెర దాటి లోపలికి వెళ్ళాలి. ఇప్పుడు దేవుని యొక్క రక్తము, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్తము మనకేమిచ్చినదంతా ఆ తెరను దాటుకొని అతి పరిశుద్ధమైన స్థలంలోకి వెళ్ళి కృపనిచ్చాడు. ఇప్పుడు ఆ తెరను దాటాలంటే ఆ తెర మనకు తెలియాలి. అసలు ఆ తెర ఏమిటి అని అంటే యేసు ప్రభు గొల్గొత్త మీద తన ప్రాణం అర్పించేటప్పుడు ఆ తెర ఎందుకు చీలిపోయింది అని అంటే ఈ తెర ఏమని రాయబడింది? ఒకసారి మళ్ళీ చదువుదామా? మత్తయి సువార్త 27:51. ఆ తెర యొక్క రంగులు మనం చూసాము నిర్గమకాండం 26వ అధ్యాయంలో. ఇప్పుడు ఆ తెర యేసు ప్రభు రక్తం ద్వారా ఎలా చినిగినదంట? మత్తయి సువార్త 27వ అధ్యాయము 51వ వచ్చిన భాగమును చదువుతున్నారు, జాగ్రత్తగా వినండి. ఏమనుంది? మత్తయి సువార్త 27:51. అప్పుడు దేవాలయపు తెర పై నుండి క్రింది వరకు ఏంటంటే అప్పుడు దేవాలయపు తెర పై నుండి కింద వరకు రెండుగా చినిగెను. ఎక్కడి నుంచి? పై నుండి. ఇప్పుడు ఒక మాట వినండి. సాధారణంగా ఏదైనా చిరిగితే ఎక్కడి నుంచి చిరగాలి? మనుషుడు ఎవడైనా చింపాడనక ఎక్కడి నుంచి? కింద నుంచి చిరగాలి. ఈ తెర యొక్క వెడల్పులు ఇందాక మనం చూసాం కదా, నూలు ప్రతిదీ చెప్పాం కదా, దాన్ని మీకు ఫీట్స్ లో చెప్తా. ఈ తెర యొక్క ఎత్తు ఎంత? అతి పరిశుద్ధమైన స్థలాన్ని వేరు చేసే తెర యొక్క ఎత్తు ఎంత అంటే 60 అడుగుల ఎత్తు. ఎంత ఎత్తు? పరిశుద్ధమైన స్థలాన్ని అతి పరిశుద్ధమైన స్థలాన్ని వేరు చేసే ఆ యొక్క తెర యొక్క ఎత్తు 60 అడుగులు. ఆ తెర యొక్క వెడల్పు ఎంతంటే 30 అడుగులు. ఎంత అడుగులు? ఎత్తేమో 60 అడుగులు, వెడల్పేమో 30 అడుగులు. దాని యొక్క మందము 4 అంగుళాలు. ఎన్ని అంగుళాలు?
మానవుడి యొక్క అరచేయి ఎంత ఉంటుందో అంత మందము కలిగినది ఏంటి? ఆ తెర యొక్క వెడల్పు. వినండి, క్రీస్తు రక్తము ద్వారా మనల్ని యాజకులుగా చేసి అతి పరిశుద్ధ స్థలంలో అడుగు పెట్టే కృప దేవుడిచ్చాడంట. ప్రకటన గ్రంథంలో దేవదూతలందరూ ఏమని పొగుడుతున్నాయో తెలుసా? ఓ మానవులారా, ఈ లోక నివాసులారా, ఆయా భాషలు మాట్లాడు వారులారా, ఆయా ప్రాంత వాసులారా, ఆయా జనులారా, దేవుడు మీకు ఇచ్చిన కృప ఏమిటంటే మా దేవునికి మీరు రాజ్యమయ్యారు, మా దేవునికి మీరు ఏమయ్యారు? యాజక వంశమయ్యారు. దేవదూతలు సంతోషపడుతున్నారు, మాకు లేని కృప దేవుడు మీకు ఇచ్చాడు. సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఆ యొక్క 4 అంగుళాల మందము కలిగిన 60 అడుగులు ఎత్తు కలిగిన 30 వెడల్పు కలిగిన ఆ యొక్క కట్టెని వేలును దాటి సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే అడుగు పెట్టి కృప ఈ రోజు ప్రతిసారి ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థించే కృపను దేవుడు మీకు ఇచ్చాడు. అది మీ విలువ అని దేవదూతలు అంటున్నాయి. ఆ వేలు యొక్క ఎత్తు ఎంత? 60, వెడల్పు ఎంత? 30, దాని మందం ఎంత? 4 అంగుళాలు మందము కలిగిన దాన్ని చరిత్రకారులు చెప్తున్న మాట ఏమిటంటే, యూదుల చరిత్ర గ్రంథమైన తాల్ముడ్ చెప్పే గ్రంథం ఏమిటో తెలుసా? ఆ యొక్క వేళ్ళంట పెట్టడానికి సుమారు 700 మంది కష్టపడితే అది పైకి లెగిస్తుందంట. ఎంతమంది? దానికి కూడా సంపూర్ణ సంఖ్య 700 మంది కష్టపడితేనే గాని, సుమారు ఒక 4 ఏనుగులు లాక్కొస్తేనే గాని రాని అంత బరువు. 60 అడుగులు ఎత్తు, 30 అడుగుల వెడల్పు, 4 అంగుళాల మందమ కలిగిన ఆ వేలు అనేది ఏమైతుంది? ఇలా ఉంటా. దానికి ఏ రంగు ఉండాలంట? మొట్టమొదటిగా నీలవర్ణము. నీలవర్ణం అనగా ఏంటి? బ్లూ. ఇందాక మనం చూసిన కట్టెలో ఆ కట్టెని దేవుడు దేనితో చేయమన్నాడంటే నీలవర్ణపు రంగు. యేసు ప్రభు చనిపోయినప్పుడు ఎందుకు ఆ యొక్క తెర పైనుంచి కిందకి చిరిగిందంటే, ఆ తెర ఎవరో కాదు, ప్రభువైన యేసు క్రీస్తు. ఆమేన్ చెప్పండి. ఆయన చిరిగి, ఆయన నలిగి, ఆయన మరణమయ్యి ఆయన మనకేమి ఇచ్చాడు? తన రక్తము ద్వారా ప్రవేశం. ఎక్కడి నుంచి చిరిగింది? కింద నుంచా పైనుంచా? అంటే పైనుంచి చిరిగిందంటే అది మనుషులు చింపింది కాదు, అది దేవుడే దాన్ని చింపాడు. ఎందుకు అంటే ఈ యొక్క వేయిల్లో ఉన్న గొప్పతనం. మొదటిగా నీలవర్ణం అనగా బ్లూ. దేనికి సాదృశ్యం? పరిశుద్ధమైన స్థలానికి అతి పరిశుద్ధమైన స్థలాన్ని వేరు చేసే ఆ యొక్క కట్టెన్, ఆ యొక్క వేల్, ఆ దాంట్లో ఉన్న రంగుకి అర్థం ఏమిటంటే మొట్టమొదటిగా పరలోకం నుండి దిగొచ్చిన దేవుడు. ఆమేన్ చెప్పండి. ఇప్పుడు నీల రంగు అంటే దేనికి సాదృశ్యం? ఆకాశానికి సాదృశ్యం. ఇప్పుడు ఆ తెర నేర్పించే పాఠం ఏమిటంటే, యేసు ప్రభు పరలోకము నుండి దిగి వచ్చిన దేవుడు. 2 రక్తవర్ణముతో చేయమన్నాడు. అక్కడ ఇందాక చదివిన నిర్గమకాండం 26వ అధ్యాయంలో రక్తవర్ణం. ఇందాక ఒకసారి వేలు చూపించిన, మళ్ళీ ఒకసారి డిస్ప్లే మీద. మొట్టమొదటిగా మనకు అందులో కనబడుతుంది ఏమిటంటే నీలవర్ణం. ఎక్కువగా బ్లూ మనకి కనబడుతుంది. బ్లూ అనగా యేసయ్య పరలోకం నుండి దిగి వచ్చిన దేవుడు. రెండవదిగా మనకి ఏం కనబడుతుందంటే ఊదారంగు. పూర్వకాలంలో ఊదా రంగుని దేనికి ఉపయోగించేవారు తెలుసా? రాజరికానికి ఉపయోగించేవారు. రాజులు మాత్రమే ఊదా రంగు వస్త్రాలు ధరించేవారు. రాజులు మాత్రమే ఊదా రంగుతో చేయబడిన, ఊదా యొక్క ఊలితో చేయబడిన వాటిని వేసేవారు. ఆ ఊదా రంగు దేనికి సాదృశ్యం అంటే ఆయన సమస్తాన్ని ఏలే రాజు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. యేసుక్రీస్తు రక్తము ద్వారా ఎందుకు మనకి పరిశుద్ధమైన స్థలంలోకి వెళ్ళే అధికారం వచ్చింది? యేసుక్రీస్తు మరణించేటప్పుడు ఎందుకు ఆ తెర పైనుంచి కిందకి చిరిగిపోయింది అంటే, ఆ తెర యేసు ప్రభువే. మొదటిగా నీలవర్ణము, పరలోకం నుండి దిగొచ్చిన దేవుడు. రెండవదిగా అక్కడ ఉన్న ఏంటంటే ఊదా రంగు, ఆయన సమస్తాన్ని ఏలే రాజు. మూడవది అక్కడ మనకు కనబడుతుంది ఏమిటంటే రక్తవర్ణము. ఏ వర్ణము? ఎర్రగా కనబడుతున్నాయి మనకున్నాయి. ఆ రక్తవర్ణము దేనికి సాదృశ్యం అంటే రక్తము చిందించిన రక్షకుడు యేసయ్య. ఆమేన్ చెప్పండి. రక్తము చిందించిన రక్షకుడు యేసయ్య. మూడవది ఏమిటంటే తెల్లగా మీకు కనబడుతున్నాయి మధ్యలో. ఆ తెలుపు దేనికి సాదృశ్యం అంటే పరిశుద్ధుడైన నీతిమంతుడైన యేసయ్య. ఆఖరిగా ఏమిటో తెలుసా? కెరూబులు. ఏమిటి? కెరూబులు. ఆ తెర మీద అవతల యువతల ఏమున్నాయి? కెరూబుల్ని ఎంబ్రాయిడ్ చేయమన్నాడు. ఆ కెరూబులు దేనికి సాదృశ్యం అంటే దేవుని ప్రసన్నతకి సాదృశ్యం. మీకు అందరికీ తెలుసు
ఏదేని తోటల నుండి ఆదాము అవ్వలు తూలివేయబడిన తర్వాత మళ్ళీ ఆ జీవ వృక్షము దగ్గరికి రాకుండానట్లు ఏదైనా తోటలో అడుగు పెట్టకుండానట్లు కెరేబుల్ని దేవుడు ఏం చేశాడు? కాపుగా ఉంచాడు. ఇప్పుడు ఈ పరిశుద్ధమైన స్థలంలో నుండి అతి పరిశుద్ధమైన స్థలంలోకి వెళ్ళకుండగా 2 కెరూబులు ఆ తెర మీద ఏం చేస్తూ ఉన్నాయి? కాపలా కాస్తూ ఉన్నాయి. జాగ్రత్తగా వినండి. యాజకులు భయపడేది అతి పరిశుద్ధమైన స్థలం. ఇశ్రాయేలుల 12 గోత్రములు భయపడేది అతి పరిశుద్ధమైన స్థలం. ఆఖరికి అతి పరిశుద్ధుడైన ప్రధాన యాజకుడు భయపడేది అతి పరిశుద్ధమైన స్థలం. ఒకనాడు అహరోను కుమారులైన నాదాబు అబీహులు అన్య ధూపార్తిని పట్టుకొని అతి పరిశుద్ధమైన స్థలంలోకి వెళ్తే ఆకాశం నుండి అగ్ని వచ్చి మళ్ళీ ఏం చేసింది? కాల్చి చంపేసింది. సేవకుడు కొడుకులను కూడా కాల్చేసింది అతి పరిశుద్ధమైన స్థలం. కానీ క్రీస్తు రక్తము మనల్ని కొని రాజులుగా మాత్రమే కాదు, ఆ అతి పరిశుద్ధమైన స్థలములోకి వెళ్ళి డైరెక్ట్గా ప్రార్థించే కృపను దేవుడిచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మీకు పాయింట్స్లోకి వెళ్ళి మీకు అర్థమయ్యేలా చెప్తాను. యాజకులుగా మనము పొందుకున్న మొదటి ఆశీర్వాదం ఏమిటి? యాజకుల యొక్క భయం మీకు తెలుసు. సంవత్సరానికి ఒక్కసారి తాడు కట్టుకుని లోపలికి వెళ్ళేది అతి పరిశుద్ధమైన స్థలం. కెరూబులు కాపు కాచేది అతి పరిశుద్ధమైన స్థలం. 60 అడుగుల ఎత్తు, 30 అడుగుల వెడల్పు, 4 అంగుళాల మందము కలిగి 2 కెరూబులతో కాయబడుతున్నది అతి పరిశుద్ధమైన స్థలం. యేసు ప్రభు కల్వరి మీద సిలువ ప్రాణం అర్పించినప్పుడు ఆ తెర పైనుంచి కిందకి ఏమైపోయింది? దేవాలయంలో చిరిగిపోయి అందరికీ దేవుడు ఏమిచ్చాడని నమ్మిన వారందరికీ ఆయన మందస్సము దగ్గరికి, ఆయన కృపాసింహాసనం దగ్గరికి వెళ్ళి కృపనిచ్చాడు. మొట్టమొదటిగా యాజకత్వములు దొరికే గొప్ప దీవెన ఏంటో తెలుసా? యాజకులుగా మార్చబడిన మనకు వచ్చే గొప్ప అవకాశం ఏంటో తెలుసా? మనకి వేరే ఒక ఉత్తరవాది అవసరం లేదు. దేవునికి మహిమ కలుగునే కాక. క్రీస్తు తన రక్తం ఇచ్చి మనల్ని కొనుక్కొని సంపాదించుకొని మనల్ని యాజకులుగా చేయడం బట్టి మనకి కలిగిన దీవెన ఏమిటంటే మనకి వేరే ఒక ఉత్తరవాది అవసరం. ఉత్తరవాది అంటే ఏంటి? జాగ్రత్తగానండి. ఇశ్రాయేలీల సంవత్సర పాపములన్నిటినీ ఒక చిన్న దాంట్లో వేసుకుని అతి పరిశుద్ధ స్థలంలోకి యాజకుడు ఏం చేసేవాడు? వెళ్ళి ఆ జలాన్ని పొట్టేలి రక్తాన్ని దాని మీద జల్లితే అప్పుడు వారి ప్రార్థనలు ఆలకింపబడేవి. కానీ ఇప్పుడు యాజకులుగా చేయబడిన మనకి దేవుడిచ్చిన కృప ఏంటో తెలుసా? మన ప్రార్థనలు దేవుడి దగ్గర చేరివేయడానికి మధ్యవర్తి ఇంకొకటి అవసరమో లేదు. యేసు తన శిలువ మీద ప్రాణం అర్పించి తన రక్తముతో మనల్ని కొని ధైర్యముగా ఆయన దగ్గరికి మనమే వెళ్ళి ప్రార్థించే కృప దేవుడిచ్చాడు. చేతులెత్తి ఆమె చెప్పండి. పూర్వకాలమున ఇశ్రాయేలీయుల నిమిత్తము యాజకుడు వెళ్ళి ప్రార్థన చేయాలి. ఇశ్రాయేలీయుల నిమిత్తము అతి పరిశుద్ధ స్థలములోకి ప్రధాన యాజకుడు వెళ్ళి వీరి మొర దేవుడికి చేర్చాలి. కానీ యేసయ్య ప్రతి క్రైస్తవునికి ఇచ్చిన కృప ఏంటో తెలుసా? క్రీస్తు రక్తములో కడగబడిన ఏ మానవుడికి వేరే ఒక మధ్యవర్తి అవసరమో లేదు. ఆయన రక్తములో కడబడిన ప్రతి ఒక్కడు ధైర్యముగా ఆయన దగ్గరికి వెళ్ళి ప్రభువాని పిలిచే కృప యేసు రక్తం మనకి ఇచ్చింది. ఆమెను చెప్దాం గట్టిగా. దానికి అర్థం ఏంటి? ఈరోజు చాలామంది ఆత్మీయులు చేసే పని ఏంటో తెలుసా? నీలో ఉన్న శక్తిని మర్చిపోతూ ఉన్నావు, నీలో ఉన్న బలమును నువ్వు మర్చిపోతా ఉన్నావు. ఒక క్రైస్తవుడిగా యేసు నమ్మిన నీకు, యేసు రక్తంలో కడగబడిన నీకు, యేసు తన రక్తం ఇచ్చి క్రయధనమిచ్చి సంపాదించుకున్న నీకు ఉన్న శక్తి విలువ నీకు తెలియట్లేదో? ఈరోజు చాలామంది సేవకుల మీద ఆధారపడుతున్నారు. ఈరోజు చాలామంది బిషప్లు, రెవరెండ్ల మీద ఆధారపడుతూ ఉన్నారు. వాళ్ళకి ఫోన్ చేయాలి, వీళ్ళకి ఫోన్ చేయాలి, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళ ప్రార్థన దేవుడు వింటాడు, వీళ్ళ ప్రార్థన దేవుడు వింటాడు. పాత నిబంధనలో మనం లేం, పాత నిబంధన యొక్క ఆచారంలో మనం లేం. యేసు ప్రభు శిలువ మీద ప్రాణం అర్పించి ఆయా రక్తముతో ఆ తెరను ఏం చేశాడంట? పైనుంచి చీల్చి వేసి ఆయన నమ్మిన ప్రతి ఒక్కరూ ఆ పరమ తండ్రి అయిన షకీనా గ్లోరీ దగ్గరికి వెళ్ళి ప్రార్థించే కృప యేసు ప్రభు ఇచ్చాడు. ఈరోజు ఆత్మీయుడా, నువ్వు ప్రార్థిస్తే నా దేవుడిని ప్రార్థన వింటాడు. నమ్మితే ఆమె చెప్పు. ఈరోజు చాలామంది సేవకులను నమ్మేంతగా, బిషప్పులు నమ్మేంతగా, రెవరెండ్లు నమ్మేంతగా, మళ్ళా వాక్య పరిచయం చేసి సువార్త పరిచయం చేసి మమ్మల్ని నమ్మేంతగా నీలో ఉన్న శక్తిని మీరు నమ్మట్లేదు.
దేవుడు మీకు ఇచ్చిన కృప ఏంటో మీకు తెలియట్లేదు. ఆయన యేసయ్య తన రక్తమునిచ్చి నిన్ను సంపాదించుకుని కొనుక్కొని నీకు ఇచ్చిన విలువ ప్రధాన యాజకుడికి ఇచ్చిన విలువ. ఏ విలువ? సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు అడుగు పెట్టే ఆ అతి పరిశుద్ధమైన స్థలములోనికి క్రీస్తు రక్తము ద్వారా ప్రతి క్షణము వెళ్ళి కృపను దేవుడు మనకి ఇచ్చాడండి. ఈరోజు ఆత్మీయుడా, ఆత్మీయ ముసుగుల నుంచి బయటికి రా. ఒక తోటి సేవకుడుగా నేను మాట చెప్తున్నా, ఒక దైవ సేవకుడుగా ఒక మాట చెప్తున్నా, మా ప్రార్థన ఆలకించే దేవుడే నీ ప్రార్థన ఆలకించేవాడు. మేము ప్రకటించే దేవుడే నువ్వు నమ్ముకున్న దేవుడు. మాకు అదర్ బెనిఫిట్స్ ఏమీ లేవు, మీకు అదర్ బెనిఫిట్స్ ఏమీ లేవు. మమ్మల్ని దేవుడు ఈ వాక్యాన్ని మీకు సమయోచిత జ్ఞానముగా అర్థమవ్వడానికి మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మమ్మల్ని దేవుడు మిమ్మల్ని కాయడానికి మమ్మల్ని ఏర్పరచుకున్నాడు. మా దేవుడు మిమ్మల్ని పాపంలో పడిపోకుండా సరి అయిన మార్గంలో వాక్యం అనబడిన దుడ్డి కర్ర చేత మిమ్మల్ని సరి అయిన మార్గంలో పెట్టడానికే మమ్మల్ని ఏర్పరచుకున్నాడు తప్ప విశ్వాసుల కంటే సేవకుడేం గొప్పోడేం కాదు. కొన్ని విషయాలు గొప్పవాడు, కానీ ప్రార్థనలో అందరికీ దేవుడు ఒకే కృప ఇచ్చాడు. ఆ కృప ఏంటో తెలుసా? ధైర్యముగా ఆయన కృపా సింహాసనము యొద్దకి వెళ్ళే కృప. ఇప్పుడు చదువుదా మీకు అర్థమవుతుంది. పరిశుద్ధ గ్రంథము నుండి హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము, త్వరగా హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19వ వచన భాగమును దయతో మనం చదువుదామా? హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19వ వచన భాగం ఏమని? సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా ఏంటి? ఏ మార్గం అది? యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గం. అది ఏ మార్గం? నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమును తెర. ఆయన శరీరం. ఇప్పుడు తెర అంటే ఏంటి? ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదియునైనా మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు మనకి ధైర్యము కలిగి ఉన్నది. ఆయన శరీరమును తెర. ఏ తెర? ఇప్పుడు అతి పరిశుద్ధమైన స్థలానికి మధ్యనున్న తెర ఎవరి శరీరం? నీలవర్ణము అంటే దానికి అర్థం ఏమిటి? పరలోకం నుండి దిగి వచ్చిన యేసు ప్రభు. 2 ఊదా రంగు, సమస్తమును ఏలే రాజు. 3వదిగా ఏంటి? రక్తవర్ణము, రక్తము చిందించిన రక్షకుడు. 4వదిగా సన్నని నూలు, ఏమిటి? పరిశుద్ధుడైన నీతిమంతుడు. ఆ తెర ఆయన శరీరం. ఆ శరీరాన్ని ఆయన పరము నుండి ఏం చేశాడు? చీల్చి మనందరికీ ధైర్యముగా ఆ కృపా సింహాసనం మీదకి వెళ్ళే కృపనైనా ఇచ్చాడు. ఈరోజు ఆత్మీయుడు తన సామర్థ్యాన్ని మర్చిపోయి, తన శక్తిని మర్చిపోయి ఎదుటివాడి మీద ఆధారపడడం నేర్చుకుంటున్నాడు. మీరు ప్రార్థన చేయరు, ధైర్యముగా దేవుని కృపా సింహాసనం మీదకు రారు. ధైర్యంగా ప్రభువా మమ్మల్ని యాజకులుగా చేసినావే, నీకు స్తోత్రం అని చెప్పి ఆ యాజక ధర్మం అనబడిన అధికారాన్ని తీసుకొని నువ్వు ప్రార్థన చేయగలిగితే కొండలు సైతము ఎత్తబడి సముద్రములో పడవేయబడతాయి. పర్వతాలు సైతము కదిలింపబడి ఒక సింహాసన స్థితిలో నిలబడతాయి. ఆమె చెప్పండి. ఈరోజు దేవుడు మనల్ని రాజులుగా మాత్రమే చేయలేదు. ఎలా చేశాడు? యాజకుడు తన శరీరం అనబడిన తెరను చీల్చి అతి పరిశుద్ధ స్థలములకు వెళ్ళే కృప దేవుడు మనకి ఇచ్చాడు. మరి ఇప్పుడు మీరు అడగవచ్చు, పాస్టర్ గారు మరి ఇవన్నీ ఓకే, మమ్మల్ని దేవుడు యాజకులుగా చేశారంటున్నారు. అమ్మ ఒక మాట, ప్రకటన గ్రంథం అనేది ప్రతి ఆదివారము ప్రతి కృతజ్ఞత కొడుక ప్రతి సువార్త కొడుకులో మాట్లాడుకున్నట్లు ఒక్క మాటలు అయిపోయేది కాదు. దాన్ని వర్ణనకి వెళ్ళాలంటే చాలా డెప్త్కి వెళ్ళాలి. ఇప్పుడు ఆ డెప్త్లోకి వెళ్దాం, ముందుకెళ్ళి ముగించేసుకుందాం. ఇప్పుడు రక్షింపబడిన ప్రతి ఒక్కడు ఎవరంట? యాజకుడు. ఎక్కడికి వెళ్ళడానికి ధైర్యం కలిగి ఉన్నవాడు? అతి పరిశుద్ధమైన స్థలంలోనికి. ఏమి చేల్చబడిన తర్వాత? క్రీస్తు శరీరం అనబడిన తెర చేల్చబడిన తర్వాత ఆయన సింహాసనము దగ్గరికి ధైర్యముగా వెళ్ళి అబ్బా తండ్రి అని పిలిచే కృప దేవుడు ఇచ్చాడు. ఇప్పుడు మీరు అంటారు, మమ్మల్ని మీరు యాజకులు అంటున్నారు, నిజమే. మేము ధైర్యంగా దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయొచ్చు అని అంటున్నారు, నిజమే. మరి ఎందుకు మా ప్రార్థనలు దేవుడు ఆలకించట్లేదు? జాగ్రత్తగా, మేము యాజకులము, క్రీస్తు రక్తములో కడగబడిన వారము. క్రీస్తు మరణము ద్వారా తన రక్తము ద్వారా దేవునికి మాకును మధ్యగా ఉన్న తెరని ఏం చేశాడు? ఆయన
చీల్చేశాడు. అయినా మా ప్రార్థన దేవుడు ఎందుకు వినట్లేదు అని అంటే ఒకడు గుర్తుపెట్టుకోండి, యాజకుడని పిలవబడినంత మాత్రాన నువ్వు నేను చేసే ప్రార్థనలని వెళ్ళిపోతాయని కాదు. యాజకుడని పిలవబడినంత మాత్రాన మనం ఏం చేసిన అయిపోద్దని కాదు. యాజకుడని పిలవబడిన వాడు ఇశ్రాయేలీల విజ్ఞాపనములు వినబడాలంటే ప్రతి ఉదయము సాయంత్రం ఏం చేయాలి చూడండి ఒకసారి. యాజకుడు చేయవలసిన పని ఏమిటి? ఈరోజు నువ్వు యాజకుడివే, యేసు రక్తంలో కడగబడిన నీవు యాజకుడివే, కానీ ఎందుకు నీ ప్రార్థన దేవుడు ఆలకించట్లేదు? ఇప్పుడు ధూపము అంటే ఏంటో ఒకసారి మనం చూద్దామా? పరిశుద్ధ గ్రంథము నుండి నిర్గమాకాండము 30వ అధ్యాయము తెరవండి ఒకసారి. నిర్గమాకాండము 30వ అధ్యాయము 34వ వచ్చిన భాగంలోనే మనం ధ్యానం చేద్దాం. అందరూ తెరవండి ఒక్కసారి. నిర్గమాకాండము 30వ అధ్యాయము 34వ వచ్చిన నుంచి ఏమనుంది? మరియు యెహోవా మోషేతో ఇట్లా నేను నీవు పరిమళ ద్రవ్యములను అనగా జటామాంసి, గోపి చందనము, గంధపు చెక్క అను ఈ పరిమళ ద్రవ్యములను స్వచ్ఛమైన సాంబ్రాణిని సమభాగములుగా తీసుకుని వాటితో ధూపద్రవ్యములు చేయవలను. అది సుగంధ ద్రవ్యము వేలకుని పని చెప్పును కలపబడి ఉప్పు గలదియు స్వచ్ఛమైనది పరిశుద్ధమైనది అని సుగంధ ధూప సాంబారము దానిలో కొంచెము పొడి చేసి నేను నిన్ను కలుసుకొనుటకు ప్రత్యక్షపు గుడారములోని సాక్ష్యపు మందసము నెదుట దాన్ని ఉంచవలెను. అది మీకు అతి పరిశుద్ధముగా ఉండవలెను. అతి పరిశుద్ధముగా ఉండవలెను. నువ్వు చేయవలసిన ఆ ధూపద్రవ్యములను దాని మేళను చొప్పున మీ నిమిత్తము మీరు చేసి కొనకూడదు. అది యెహోవాకు ప్రతిష్ఠితమైనదిగా ప్రతిష్ఠితమైనదిగా ఎంచవలెను. ఇప్పుడు ఒకసారి 30వ అధ్యాయం ఇప్పుడు చదువుకున్నా 30వ అధ్యాయము ఒకసారి 7వ వచనం చదువుతారు. అహరోను ప్రతి దినమున ప్రొద్దున దాని మీద పరిమళ ద్రవ్యములను ధూపము వేయవలెను. అతడు దీప వృక్షములను చక్కపరుచినప్పుడు దాని మీద ధూపము వేయవలెను. మరియు సాయంకాలమందు అహరోను ప్రదీపములను వెలిగించినప్పుడు దాని మీద ధూపము వేయవలెను. వినండి, అసలు యాజకుల యొక్క పని ఏమిటి? దేవుడు యాజకత్వం అనబడిన కృప మనకి ఇచ్చాడు. అతి పరిశుద్ధమైన స్థలంలోకి వెళ్ళే కృపనిచ్చాడు. తన రక్తము ద్వారా తన శరీరం అనబడిన తెరను చీల్చి అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళే కృపనిచ్చాడు. ఎంత కృప ఇచ్చినా సరే ఎందుకు దేవుడు మన ప్రార్థన వినట్లేదు? ఎందుకు దేవుడు మనల్ని కలుసుకోవట్లేదు? ఎందుకు దేవుడు మనల్ని ఆశీర్వదించట్లేదంటే యాజకుడు అతి పరిశుద్ధమైన స్థలంలోకి వెళ్ళే ముందంట ఆ వేలు ముందు ఇందాక మీరు చూశారు కదా, ఆ యొక్క తెర ముందు ఉండే ధూపము మీద ప్రతి ఉదయము ప్రతి సాయంత్రం ఏమేయాలంట? ధూపము వేయాలి. ఇప్పుడు ధూపం అంటే ఏంటి? కీర్తనల గ్రంథము 141వ కీర్తన 2వ వచనంలో, పరిశుద్ధ గ్రంథము నుండి 141వ కీర్తన 2వ వచనం, ఇవన్నీ ఒక్కొక్కటిగా కనెక్ట్ చేసుకుని మనం ముందుకు వెళ్దాం. 141వ కీర్తన 2వ వచనంలో ఇలా రాయబడి ఉంది, నా ప్రార్థన ధూపము వలెను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యముల వలెను, నీ దృష్టికి అంగీకారములగును గాక. నా ప్రార్థన ఎలాగా? ధూపం. యాజకుడు చేయవలసిన పని ఏమిటి? హలో, దేవుడు మనకి యాజకత్వం అనబడిన కృపనిచ్చాడు. ఆయన యొక్క పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళే కృపనిచ్చాడు. అయినా మన బ్రతుకులు మారట్లేదే. ఆయన మన రాజవంశీకులుగా చేశాడు. ఆయన తన రక్తంతో కొన్ని మనల్ని ఏం చేసినాడంట? యాజకులుగా చేసినాడు. మనల్ని ఆయన యాజకులుగా చేసిన, ఆ తెరను చీల్చివేసిన, తన శరీరాన్ని చీల్చుకొని అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళే కృప ఇచ్చిన. ఎందుకు మన బ్రతుకు మారట్లేదంటే మనము యాజకులమే గాని ప్రార్థన అనబడిన ధూపాన్ని ఉదయము సాయంత్రము వేసేవారము కామో. యాజకుడు చేయవలసిన పని ఏమిటి? ఇందాక మనం చదువుకున్నా, దేవుడు సిద్ధ చేయమన్నా ఆ జటామాంసి కావచ్చు, ఆ భోగోళము కావచ్చు, ఇవన్నీ తీసుకొచ్చంట ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలము ముందు ఉదయము సాయంత్రం ఏమయ్యాలి? ధూపమయ్యాలి. అది యాజకుడు పని. ఈరోజు ఒక మాట అడుగుతున్నా, యాజకుడిగా పిలవబడుతున్న మనకి, యాజకులుగా ఏంటి నిర్దేశింపబడిన మనకి ఎందుకు కృప లేదు? ఈరోజు ఆశీర్వాదం లేదంటే
యాజకుడిగా దేవుడు మనల్ని ఏర్పరుచుకున్నాడు, కానీ యాజకుడు చేసే పని మనం చేయట్లేదు. అదే ఏంటి? ప్రార్థన. ఉదయము సాయంత్రము ఏమేయాలి? ధూపం వేయాలి. ఆ దీపములు వెలిగించాలి. ఆ అగ్ని వెలుగుతానే ఉండాలి. ఆ ధూపము వెలుగుతానే ఉండాలి. అది ఎప్పుడైతే ఆగిపోద్దో అప్పుడు ఏమైతే తెలుసా? ఈ యొక్క ప్రత్యక్షపు గుడారం అంతా చీకటితో ఉంటారు. ఈరోజు ప్రియులారా, యాజకుడిగా దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు, రాజవంశీకులుగా దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. అయినా మన జీవితాలు ఎందుకు ఆశీర్వదింపబడట్లేదంటే, ప్రార్థన ధూపం అనబడిన వెలుగు మంట లేకపోతే కుటుంబాలైన జీవితాలైన దేనితో నిండిపోతాయి? చీకటితో నిండిపోతాయి. ఈరోజు యాజకులుగా పిలువబడుతున్న మనకి, ఆయన పరిశుద్ధమైన స్థలంలోకి వెళ్ళే కృపను అనుగ్రహింపబడిన మనకి, ఈరోజు ఈ యొక్క ప్రధాన యాజకుడికి లేని కృప ఇచ్చిన దేవుడు మనము చేయవలసిన పని, ఉదయము సాయంత్రము ఆ ధూపము, ఆ అగ్ని ఆరిపోకుండా మనం ఏం చేయాలి? జాగ్రత్తగా చూడాలి. ఈరోజు ఇక్కడ కూర్చుని మిమ్మల్ని ఒక మాట అడుగుతున్నా. దేవుడు నీకు విలువిచ్చాడు. ఆ విలువను నువ్వు ఎలా కాపాడుకుంటున్నావు? దేవుడు నీకు యాజకుడు అనబడిన విలువను ఇచ్చాడు. ఆ యాజకుడు అనబడిన విలువను కాపాడుకుంటున్నావా? ఉదయము సాయంత్రం ఏమయ్యాలి? ధూపం వేయాలి. ధూపం వేయాలంటే మంట, అగ్ని ఏం చేయాలి? రాజబడ. ఎప్పుడు ఆ మందిరంలో ఆ దీప వృక్షాలు వెలిగించాలి ఉదయం సాయంత్రం. మళ్ళీ ఉదయం సాయంత్రం అక్కడ ఏం చేయాలి? ఆ ధూపం అనేది వేయాలి. ధూపం అంటే ఏంటి? ప్రార్థన. వెలుగు అంటే ఏంటి? నీ వాక్యము నా పాదములకు దీపం. ఈరోజు ఆత్మీయ యాజకులు ఒక మాట అడుగుతున్నా, ఈ సంఘంలో కూర్చున్న ఆత్మీయ యాజకులు అందరూ ఒక మాట అడుగుతున్నా. ఉదయము సాయంత్రము తప్పకుండా నా ఇంటిలో, నా ఇల్లు అనబడిన ప్రత్యక్షపు గుడారములో, నా ఇల్లు అనబడిన నా దేహములో వాక్యం అనబడిన దీప వృక్షాన్ని వెలిగిస్తా ఉన్నాను, ధూపం అనబడిన ప్రార్థన చేస్తా ఉన్నాను అన్నవారు ఎంతమంది ఉన్నారు? ఈరోజు ఆత్మీయుడా గుర్తుపెట్టుకోండి, ఇశ్రాయేలీయులు ఒకప్పుడంట ధూపం వేయడం మానేస్తే ఏమైందో చూడండి ఒకసారి. ఈరోజు మన కుటుంబాలు చీకటితో నిండిపోవడానికి, ఈరోజు మన జీవితాలు అనారోగ్యంతో, సమస్యలతో, చీకటి వలయముతో నిండిపోవడానికి గల కారణం ఏమిటి? పరిశుద్ధ గ్రంథము నుండి దినవృత్తాంతముల 2వ గ్రంథము 29వ అధ్యాయము. దినవృత్తాంతముల 2వ గ్రంథము 29వ అధ్యాయము 6వ వచ్చిన భాగమును దయతో చదువుతారు, వినండి. ఏమని రాయబడి ఉంది? మన పితరులు ద్రోహులై మన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడతలను నడిచి ఆయన విసర్జించి ఆయన నివాసమును పెడముఖమును పెట్టుకుని దానిని అలక్ష్యము చేసిరి. మరియు వారు మండపము యొక్క ద్వారములను మూసివేసి దీపములను ఆర్పివేసి పరిశుద్ధ స్థలమందు ఇశ్రాయేలీయుల దేవునికి ధూపము వేయకయు దహన బలులు అర్పింపకయు ఉండిరి. ఏంటి ఏమైంది ఇప్పుడు? అందుచేత యెహోవా యూదా వారి మీదను యెరూషలేము కాపురస్తుల మీదను కోపించి మీరు కన్నులారా చూచుచున్నట్లుగా వారిని ఆయన భీతికి, విస్మయమునకు, నిందకు ఆస్పదముగా చేసు. నాతో కలిసి అందరూ మాట చెప్పండి. అందుచేత యెహోవా యూదా వారి మీదను యెరూషలేము కాపురస్తుల మీదను కోపించి మీరు కన్నులారా చూచుచున్నట్లుగా వారిని ఆయన భీతికి, విస్మయముకు, నిందకు ఆస్పదముగా చేసెను. కాబట్టి మన తండ్రులు కత్తి చేత పడిరి. మన కుమారులు కుమార్తెలను భార్యలను చెరలోనికి కొనుపోబడిరి. మీకు అర్థం కావాలి, ఒకసారి చూడండి. ప్రకటన గ్రంథం నుంచి ఒకసారి మళ్ళీ లింకప్ చేసుకుని ఆఖరికి వచ్చి నేను ముగింపు చేస్తున్నా. ప్రకటన గ్రంథంలో దేవదూతలు ఏమంటున్నాయి యోహాను గారితోటి? ఆయా భాషలు మాట్లాడే వారిలోను, ఆయా జాతుల్లోను, ఆయా ప్రజల్లోనూ దేవుడు
మిమ్మును ఎలా చేసుకున్నాడు? ఒక రాజ్యముగాను, రెండవది ఏమిటి? యాజకులు. యాజకులుగా చేసుకున్నాడు. యాజకులుగా దేవుడు మనం ఎలా చేసుకున్నాడు? క్రీస్తు తన శరీరం అనబడిన తెరను మన కొరకు చీల్చి అతి పరిశుద్ధమైన స్థలంలోకి వెళ్ళే కృప, ధైర్యముగా తండ్రిని ప్రార్థించే కృప మనకి ఇచ్చి, ఎవ్వరి సహాయం లేకుండా ఆయనతో మాట్లాడే కృప ఎవరిచ్చారు? గట్టిగా చెప్పండి. యేసు ప్రభు ఇచ్చారు. ఇప్పుడు తెర యొక్క ఎత్తు ఎంత? 60 అడుగులు. ఇప్పుడు ఈ తెర యొక్క వెడల్పు ఎంత? 30 అడుగులు. ఈ తెర యొక్క ఎంత మందము ఎంత? 4 అంగుళాలు ఎత్తు కలిగింది. ఆ తెర రంగుకి అర్థం ఏమిటి? నీల రంగు దేనికి సాదృశ్యం? పరలోకం నుండి దిగి వచ్చిన దేవుడు. ఊదా రంగుకి సాదృశ్యం ఏమిటి? సమస్తముని ఏలే రాజు. మూడవదిగా రక్తవర్ణము దేనికి సాదృశ్యము? రక్తమును చిందించిన రక్షకుడు. నాలుగవదిగా తెల్లని నార దేనికి సాదృశ్యం అంటే పరిశుద్ధుడైన నీతిమంతుడు. ఆ తెరలో ఉన్న రంగులన్నీ యేసు ప్రభుని సూచిస్తున్నాయి గనక యేసు తన శరీరం అనబడిన తెరని ఏం చేశాడు? మన కొరకు చీల్చి సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే అతి పరిశుద్ధమైన స్థలములోనికి వెళ్ళే కృప దేవుడి రోజు మనకి ప్రతిరోజు ప్రతి క్షణము వెళ్ళే కృపను ఇచ్చాడు. అది దేవుడు మనకిచ్చిన కృప, అది దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదం. కానీ యాజకులుగా పిలువబడే మనము, దేవుని ఆత్మీయ యాజకులుగా పిలువబడే మనము దేవుని మందిరములో, ఆయన మందిరం అనబడిన యొక్క దేహములో, ఆయన మందిరం అనబడిన యొక్క హృదయములో మనము ఉదయము సాయంత్రము మానకుండగా ఆ యొక్క వెలుగును, ఆ ధూపమును వెలిగిస్తున్నామా? ఈరోజు యాజకులుగా ఉండి మన శక్తిని మనం మర్చిపోతా ఉన్నా. ఎప్పుడైతే ఇక్కడ అంటున్నారు ఇశ్రాయేలీయులు, మన పితరులు ధూపం అర్పించటం మానేశారో, రెండోది ఏమిటి? దీప వృక్షములను ఆర్పివేశారో, పరిశుద్ధ స్థలమందు ఇశ్రాయేలీయులు దేవునికి ధూపము వేయక దహన బలులు అర్పింపక ఉన్నారో, దేవుని కోపం ఏమైందంట? రగులుకుంది. ఈరోజు ఆత్మీయుడ గుర్తుపెట్టుకో, యేసు ప్రభు నువ్వు ఎప్పుడైతే నమ్మావో ఆయన తన రక్తముతో నిన్ను కొనుక్కొని నిన్ను యాజకుడిగా చేశాడు, యాజకుడిగా నిలబెట్టుకున్నాడు. యాజకుడిగా నిలబెట్టిన నీవు గనుక ప్రార్థనకు దూరమైతే, ఆ దీప వృక్షములు వెలిగించినట్లుగా వాక్యానికి దూరమైతే, ఈ క్రీస్తైతే తన రక్తంతో మనల్ని కొనుక్కున్నాడో ఆ క్రీస్తే మన మీద ఏమవుతాడో తెలుసా? కోపపడతాడు. కోపపడి ఏం చేశాడంటే వారిని కోపించి భీతి కప్పివేశాడు. ఈరోజు భీతి, అప్పును చూసి భయం, రోగాలను చూసి భయం, కష్టాలను చూసి భయం, పిల్లల భవిష్యత్తును చూసి భయం, జీవితాన్ని చూసి భయం. ఈ భయం అనబడిన చీకటి ఎందుకు నీ ప్రత్యక్షపు గుడారం అనబడిన నీ గృహాన్ని, నీ దేహాన్ని అలుముకుందంటే దీపము వెలిగించుట మానేసావు, ధూపము వేయుట మానేసావు. తర్వాత అక్కడ రాయబడి ఉంది ఏంటి? విస్మయం. విస్మయం అంటే ఏంటి? ఆలోచన. ఇక నా బ్రతుకు అయిపోయింది, నా జీవితం అయిపోయింది, ఇక్కడతో నా బ్రతుకు, నా కాలం అయిపోయింది అన్న విస్మయం అనబడిన చీకటి ఎందుకు అలుముకుందంటే నీ ఇంటి అనబడిన గృహం అనబడిన ప్రత్యక్షపు గుడారములో దీపము ఆరిపోయింది, ధూపము ఆగిపోయింది. ఈరోజు అడుగుతున్నా, ఎందుకు నా కుటుంబాలు చీకటితో నిండిపోయినాయి? ఎందుకు నా కుటుంబాలు భీతితో నిండిపోయినాయి? ఎందుకు నా కుటుంబాలు రోగాలతో నిండిపోయినాయి? ఎందుకు నా కుటుంబాలు విస్మయాలతో నిండిపోయినాయి అంటే అడుగుతున్నా ఒక్క మాట, నీ కుటుంబములో ఈ దీపము వెలుగుతుందా ఉదయము సాయంత్రము? నీ కుటుంబములో ఈ యొక్క ధూపము వెలుగుతుందా ప్రతి ఉదయము సాయంత్రము? ప్రార్థన అనబడిన ధూపం ఇంటిలో ఉండదు, వాక్యం అనబడిన వెలుగు ఇంటిలో ఉండదు. కానీ దేవుడు మాత్రం ఆశీర్వదించిన ఒక్క మాట చెప్తున్నాను, గుర్తుపెట్టుకో. నీ ఇంటిలో ప్రతి ఉదయము సాయంత్రము వాక్యము లేకపోతే, నీ ఇంటిలో ప్రతి ఉదయము సాయంత్రము ప్రార్థన లేకపోతే, ఎంతమంది సేవకుల దగ్గర పాదాల మీద పడినా, ఎంతమంది అభిషక్తుల పాదాల మీదకి వెళ్ళి నా కొరకు ప్రార్థన చేయమన్నా, ఎన్ని స్టేటస్లు పెట్టుకొని ఎన్ని కన్నీటి ప్రార్థనలు చేసినా there will be no use. ఎవరెవరి దగ్గరకో వెళ్ళేలా దేవుడు నిన్ను నన్ను చేయలేదు. ఆయన కృపాసింహాసనకి ధైర్యంగా రా. ఆయన మనకిచ్చిన గొప్ప కృప అది. అంత శక్తి దేవుడు మనకిచ్చిన ఎందుకు మనము శక్తిహీనులుగా ఉండిపోయామో తెలుసా? మన దివిటీలు ఏమైపోయింది, దీపం ఏమైపోయింది, ఆర్పేసం ఆరిపోలేదు. అక్కడ ఏమన్నారు ఒకసారి నేను చదువుతాను వినండి. మన పితరులు ద్రోహులై మన దేవుడిని యెహోవా దృష్టికి చెడుతాడు నడిచి ఆయన విసర్జించి ఆయన నివాసమును
పెడమెకము పెట్టుకొని దానిని అలక్ష్యము చేసిన నివాసం అంటే ఏంటి? ఈరోజు మందిరాన్ని చాలా మంది నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. మరియు వారి మండపము యొక్క ద్వారములను మూసివేసి దీపములను ఆర్పివేసి ఏంటంట, దేవునికి ధూపము వేయక దహన బలులు వర్పింపక ఉండిరి. అందుకేమొచ్చిందంట, అందుచేత యెహోవా యూదా వారి మీదను యెరూషలేము కాపురస్తుల మీదను కోపించాడో. ఈరోజు దేవుని కోపం నీ ఇంటిలో రగులుతుందేమో. కారణం ఏంటో తెలుసు? రోజు గుర్తుపెట్టుకో, ప్రాణమిచ్చి నిన్ను కొన్న దేవుడే, ప్రాణమిచ్చి తన యొక్క శరీరమును తెరగా చీల్చి నిన్ను యాజకుడిగా చేసిన దేవుడే. నువ్వు ప్రతిరోజు ప్రార్థన, ప్రతిరోజు వాక్యము, ప్రతిరోజు స్తుతి అనబడిన బలి నీ ఇంటిలోను చెల్లించకపోతే నీ ఇల్లంతా దేనితో నిండిపోద్దో తెలుసా? చీకటి. ఈరోజు భార్య భర్తల మధ్యన సఖ్యత లేవు. ఈరోజు ఇక్కడ కూర్చున్న చాలా మంది భార్య భర్తల మధ్యన సమాధానం లేదు. ఇక్కడ కూర్చున్న చాలా మంది కుటుంబాలలో నెమ్మది, శాంతి, సమాధానం లేదు. ఇక్కడ ఉన్న చాలా మంది జీవితాలకి ప్రశాంతత లేదు. ఎందుకు లేదు? నువ్వు ఒక యాజకుడివే, అయినా నీకెందుకు ఆ ప్రశాంతత లేదంటే నీవు వెలుగుని ఏం చేసావు? ఆర్పేశావు. ధూపముని ఏం చేసావు? ఆర్పేశావు. తర్వాత బలులు అర్పించకుండా ఏం చేసావు? మానేశావు. ప్రేమతో ఇక్కడ కూర్చుని మిమ్మల్ని అందరూ ఒక మాట అడుగుతున్నాను. అయ్యా పాస్టర్ గారు, ప్రతిరోజు ఇంటికి యాజకుని, యాజకురాల్ని నేను, యాజకుడు అంటే భర్త, యాజకురాలంటే భార్య, యాజకుని, యాజకురాల్ని నేను, ప్రతిరోజు నా ఇల్లు అనబడిన ప్రత్యక్షపు గుడారంలో ప్రతిరోజు ఉదయము సాయంత్రము దీపం అనబడిన వాక్యము, ధూపం అనబడిన ప్రార్థన, బలి అనబడిన జీవఫలం, స్తోత్ర బలి నా కుటుంబంలో ఉన్నాయి అన్నలు నిజాయితీగా చేపకెత్తని ఎంతమంది ఉన్నారు? ప్రతిరోజు, ఎవ్రీడే ఎవరున్నారు? 1, 2, 3. మరి మిగిలిన వాళ్ళు ఈరోజు ఎందుకు దేవుడు మనల్ని భీతికి అప్పచెప్పాడు? ఎందుకు దేవుడు మన విస్మయానికి అప్పచెప్పాడు? ఎందుకు దేవుడు కోపం మన కుటుంబం మీద రగులుకుంటుంది? ఎందుకు మన పిల్లలు, కుటుంబీకులు చెరలోకి వెళ్ళిపోతున్నారు? చెర, అనారోగ్యం అనబడిన చెర, అప్పులు అనబడిన చెర, నెమ్మది లేని చెర. ఎందుకు వెళ్ళిపోతున్నారంటే దేవుడు నమ్ముకున్న నిన్ను, నన్ను దేవుడు యాజకుడిగా చేశాడు. నువ్వు సంఘానికి యాజకుడు కాదు, నీ కుటుంబానికి యాజకుడు. నువ్వు ఈరోజు భర్త కుటుంబానికి యాజకుడు, ఈరోజు భార్య కుటుంబానికి యాజకురాలు. ఈరోజు ఎంతమంది భార్య భర్తలు ఉదయాన్నే లేచి యాజకులు ఎలాగైతే ఇశ్రాయేలీలందరినీ సమకూర్చి ఆ దీపాన్ని వెలిగిస్తారో, ఆ ధూపముని ఇస్తారో, ఆ బలిలు అర్పిస్తారో, అలా నీ పిల్లల్ని సమకూర్చుకొని ప్రతిరోజు ప్రార్థించే ఆడోళ్ళు ఎంతమంది ఉన్నారు? ఉదయం లేచి సెల్ ఫోన్ చూడటం మానం, ఉదయం లేచి పనిపాట్లు చేయటం మానం, ఉదయం లేచి మన కాల కృత్యాలు చేయటం మానం. కానీ మన ప్రత్యక్షపు గుడారంలో మాత్రం వాక్యం అనబడిన దీపాలు వెలగు. మన ఇంటిలో మాత్రం ధూపం అనబడిన ప్రార్థన వెలిగించు. మన ఇంటిలో మాత్రం స్తుతి అనబడిన బలి అర్పించు. భార్య భర్తల మధ్యన ఎక్కడ సఖ్యత ఉంటుంది? తండ్రి కొడుకుల పిల్లల మధ్యన ఎక్కడ నెమ్మది, సమాధానం ఉంటుంది? ఒకటే గుర్తుపెట్టుకో, ఏ ప్రత్యక్షపు గుడారం అనబడిన ఇంటిలోనైతే ప్రతి ఉదయము, ప్రతి రాత్రి స్తోత్రం అనబడిన బలి, ధూపం అనబడిన ప్రార్థన, వాక్యం అనబడిన వెలుగు ఉండదో ఆ ఇంటిని చీకటే ఆవరించుంటాడు. ఎంతమంది సేవకులు వచ్చి ప్రార్థన చేసినా, నువ్వు ప్రతి బుధవారం వచ్చి ఇక్కడ కన్నీళ్ళు కాచేసి ప్రార్థన చేసేసిన, అసలు ఎలగాల్సింది నీ ఇంట్లో, స్తుతి జరగాల్సింది నీ ఇంటిలో, తర్వాత వాక్యము వెలగవలసింది నీ ఇంటిలో. ఈరోజు నీ యాజక ధర్మాన్ని మర్చిపోతే, ఈరోజు గుర్తుపెట్టుకోండి సంఘ బిడ్డలారా, దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడు తెలుసా? కోపగిస్తాడు. ఇప్పుడు దేవదూతలు అంటున్నాయి ఏమని? మా దేవునికి మీరెవరు? రాజ్యులు, రాజ్యముగాను యాజకులు. యేసయ్య మనల్ని యాజకులుగా చేసుకున్నాడు. ఆ కృప దేవుడు మనకి ఇచ్చాడండి. 12 గోత్రాలకు లేని కృప దేవుడు మనకి ఇచ్చాడండి. ఆ కృపను గనుక నిర్లక్ష్యము చేస్తే ఏం తప్పదు? హలో ఏం తప్పదు? ఆయన ఉగ్రత తప్పదు.
ఈరోజు ప్రతి బాప్తిసం పొందిన వాళ్ళకి నేను మాట చెప్తున్నా, క్రీస్తు రక్తములో కడగబడిన ప్రతి ఒక్కరికి ఒక మాట చెప్తున్నా, మీరెవరో తెలుసా? యాజకులు. చెప్పండి అందరూ, మీరెవరు? గట్టిగా చెప్పాలి. ఇప్పుడు యాజకుడి యొక్క పని ఏంటి? యాజకుడి యొక్క పని ఏంటి? సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే అతి పరిశుద్ధమైన స్థలంలోకి వెళ్ళే యాజకుడి యొక్క పని ఏమిటి? సంవత్సరానికి ఒక్కసారి లోపలికి వెళ్ళినా ప్రతి ఉదయము ప్రతి సాయంత్రం ఏం చేయాలి? ఆ దీప వృక్షాన్ని ఉదయం వెలిగించాలి, ధూపము వేయాలి, బలి ఇవ్వాలి. సాయంత్రము దీప వృక్షాన్ని వెలిగించాలి, ధూపము వేయాలి, బలి ఇవ్వాలి. ఇది ఎవరి ధర్మము? అది ఆగిపోయినప్పుడు ఏం మండింది? దేవుని కోపం. కోపం మండి ఇశ్రాయేలీలు అందరినీ దేనికి అప్పచెప్పేశాడు? భీతికి, విస్మయానికి, అన్నిటికి అప్పచెప్పేసి ఆఖరికి వాళ్ళ తండ్రులు ఏమైపోయారో తెలుసా? దేవుని కృపను పోయి చచ్చిపోయారు. వారి కొడుకులు, కూతుర్లు, ఆడవారు, తల్లిళ్ళు ఏమయ్యారు? చెరలోకి వెళ్ళిపోయారు. ఈరోజు ఆత్మీయుడా, మీ అందరికీ నేను ప్రేమతో నేను చెప్పే అద్భుతమైన మాట ఏంటో తెలుసా? ఏ ఇంటిలో ప్రార్థన ధూపం ఉంటుందో ఆ ఇంటికొచ్చే తెగులు యేసునామమున ఆగిపోద్ది. గట్టిగా చెప్పండి. ఎప్పుడైతే ధూపము, వెలుగు, బలి ఆగిపోయిందో దేవుని కోపం ఏమైంది? రగులుకుంది. ఇప్పుడు దేవుని కోపము రగులుకున్న తెగులు ఫినెహాసు కాలంలో ఏమైపోయింది? ఆగిపోయింది. తెలుసా మీకు ఆ విషయం? ఆ మాట ఒకసారి చదివేసి ముగించేద్దాం. సంఖ్యాకాండము 16వ అధ్యాయము ఈ ఒక్క మాట ముగించేసి ఇంకా ప్రకటన గ్రంథంలో ఇంకా యాజకత్వం అనేది ఇంకా అయిపోలేదు, ఇంకా నేర్చుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి సంఖ్యాకాండము 16:46 చదవండి ఒకసారి. సంఖ్యాకాండ గ్రంథము 16వ అధ్యాయము 46వ వచనం ఏమనుంది? అప్పుడు మోషే నువ్వు ధూపార్తిని తీసుకొని బలిపీఠపు నిప్పులతో నింపి ధూపము వేసి వేగముగా సమాజమునొద్దకు వెళ్ళి వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయము. కోపము యెహోవా సన్నిధి నుండి బయలుదేరెను. తెగులు మొదలు పెట్టినని అహరోనుతో చెప్పగా మోషే చెప్పినట్లు అహరోను వాటిని తీసుకొని సమాజము మధ్యకు పరిగెత్తుకుపోయినప్పుడు తెగులు మొదలుపెట్టెను. కాగా అతడు ధూపము వేసి ఆ జనుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసెను. అతడు చచ్చిన వారిని బ్రతికి ఉన్న వారి మధ్యన నిలవబడగా తెగులు ఆగెను. గట్టిగా ఆమె చెప్పండి. ఏమైపోయింది? ఇప్పుడు దేవుని కోపము ఇశ్రాయేలు మీద రగిలింది. ఎందుకు రగిలింది? ఇశ్రాయేలులో జిమ్రి అనబడిన ఒకడు ఏం చేస్తున్నాడు? మోయాబు దేశంలో, పాపిష్టి దేశంలో ఒక స్త్రీని తీసుకొచ్చి ధైర్యముగా వ్యభిచారం చేద్దామని తీసుకొస్తా ఉంటే ఇశ్రాయేలీలందరూ పరాయి దేశస్తులతో పాపము చేస్తూ దేవునికి ఆయాసకరమైన జీవితం జీవిస్తే దేవుడు ఒక తెగులును పుట్టించాడు. ఆ తెగులుతో కొన్ని కోట్ల మంది, వందల మంది చనిపోతూ ఉన్నారు. ఆ సమయాన ఫినెహాసు వెళ్ళి వారిద్దరిని ఏం చేశాడు? ఖడ్గముతో చంపేసిన తర్వాత దేవుడు అన్నాడు, మోషే ఆల్రెడీ అక్కడ చచ్చిపోయారు, అయినా నా తెగులు, నా కోపము రగులుకుంటుంది. ఆ కోపము, తెగులు ఆగిపోవాలంటే అహరోనుని ఏం పట్టగలమనో? ధూపార్తిని పట్టుకొని మనుషుల దగ్గరికి వెళ్ళమని అనగానే ఎప్పుడైతే అహరోను ధూపార్తిని పట్టుకొని చచ్చిన వారి మధ్యకి, బతికి ఉన్న వారి మధ్యకి వెళ్ళాడో వెంటనే తెగులేమైపోయింది? ప్రార్థన అనబడిన ధూపం అనుకున్న శక్తి ఏంటో తెలుసా? నీ కుటుంబములో రగిలిన దేవుని కోపాన్ని సైతము ఆపివేసేదే ప్రార్థన ధూపం. గట్టిగా ఆమె చెప్పండి. నీ కుటుంబం మీద ఏ తెగులు ఏలుబడి చేస్తూ ఉన్నా, నీ గృహంలో ఏ తెగులు ఏలుబడి చేస్తూ ఉన్నా, నీ శరీరంలో ఏ తెగులు ఏర్పడి చేస్తూ ఉన్నా, నీ గృహంలో ఎలాంటి దురాత్మ శక్తులు ఏలుబడి చేస్తూ ఉన్నా, ఎప్పుడైతే ఒక భర్త, ఒక భార్య, ఒక కొడుకు, ఒక కూతురు ప్రార్థన అనబడిన ధూపార్తిని చేత పట్టుకుని వెళ్తారో అక్కడితో కోపం ఏమైపోద్ది? ఆగిపోద్ది. అక్కడితో తెగులేమైపోద్ది? ఆగిపోద్ది. ఈరోజు ఆత్మీయుడా, ఒకే ఒక్క మాట నీకు చెప్తున్నా. దేవుడిని నమ్మిన నిన్ను దేవుడు యాజకునిగా చేసినాడు, కానీ ఈ యాజకుడు చేసే ధర్మమును నువ్వు చేయలేదు. ఆ ధర్మమే ఉదయము, సాయంత్రము వాక్యం అనబడిన దీపవృక్షాన్ని వెలిగించడము, ధూపం అనబడిన ప్రార్థన చేయటము, స్తుతి అనబడిన బలి అర్పించటం మానేశావు. దేవుని కోపము రగులుకుంటుందేమో నీ కుటుంబంలో, దేవుని కోపము తాండవిస్తుందేమో నీ గృహంలో, దేవుని కోపం ద్వారా వచ్చిన తెగులు నీ కుటుంబాన్ని పట్టి వేధిస్తుందేమో. రోగం అనబడిన తెగులు, నిరుద్యోగం అనబడిన తెగులు, గర్భము లేక గొడ్రాలు తనబడిన తెగులు, ఇవన్నీ నీలో ఎలుబడి చేస్తున్నాయేమో. ఈ రాత్రి నుంచి నీ ఇంటిలో ఈ 3 వెలుగునుగాక. ఏ 3? యాజకుడిగా వెళ్ళి నీ ఇంటిలోకి, నీ ఇంటికి నువ్వే యాజకుడివి.
ఆనాడు ఇశ్రాయేలీయుల 12 గోత్రాలకి అహరోనుని దేవుడు యాజకుడిగా నిలబెట్టాడు. కానీ ఈరోజు ప్రతి ఇంటికి ఆ ఇంటి యజమానుల్ని దేవుడు ఎలా నిలబెట్టాడు? యాజకులుగా ధూపం పట్టుకోండి. వాక్యం అనబడినా దీపములు వెలిగించండి. ప్రార్థన అనబడినా ధూపములు వేయండి. స్తుతి అనబడినా బలులర్పించండి. యేసు నామమును చెప్తున్నా, మీ కుటుంబానికి పట్టి ఉన్న తెగుళ్ళు లయము కాబోతున్నాయి, విడుదల కాబోతున్నాయి. గొప్ప కార్యము నీ ప్రార్థన ద్వారా జరగబోతుంది. సేవకుల వెంట తిరగటం మాను, ప్రార్థన అభిషేకం కలుగున్న వారి వెంట తిరగడం మాను. నిన్ను నన్ను యేసయ్య తన రక్తముతో యాజకులుగా చేసుకున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఈరోజు నువ్వు నీ ఇంటిలో ప్రార్థిస్తే తెగులు ఏమైతుంది? పాగిపోదు. ఈరోజు మిమ్మల్ని అందరూ ఒక మాట అడుగుతున్నా, నా ఇంటిలో కూడా తెగుళ్ళు ఉన్నాయి, నా ఇంటిలో కూడా చీకటి ఉంది. నేను కూడా ఒక యాజకుడిగా దీపవృక్షాలు వెలిగించడం మానేశాను, ధూపములు వేయటం మానేశాను, స్తుతి అనబడిన బలి అర్పించడం మానేశాను అని ఎంతమంది ఒప్పుకుంటారు? ఈవేళ నిజాయితీగా ఒప్పుకుందాం, చేతులు ఎత్తుదాం. ప్రభువా, మిగిలిన వాళ్ళందరూ యాజకులైనా మీరు అందరూ చేసేస్తున్నారా? ఉదయము సాయంత్రం నాకు ప్రార్థన జీవితం లేదు, ఉదయము సాయంత్రం వాక్యం చదివే జీవితం లేదు, ఉదయము సాయంత్రం స్తుతి ఆరాధన అనబడిన బలి అర్పించే స్థితి నాలో లేదు. నన్ను క్షమించను. ఒకసారి చేపైకెత్తి దేవుని అడగండి, నన్ను క్షమించు ప్రభువా అని అడగండి గట్టిగా. నన్ను క్షమించు ప్రభువా, ఈ రోజు నుంచి యాజక ధర్మం నేను జరిగిస్తాను. ఆమేన్. ఏం చేయాలి? చేయండి. ఈ రోజు నుంచి ఇంటికి భారీగా ఉండటం గొప్ప కాదు. యాజకురాలుగా నీవు ఉన్నావా? ఈరోజు నువ్వు నీ ఇంటికి నువ్వు ఒక పాస్టరము కావాలి. ఈరోజు నీ ఇంటికి నువ్వు ఒక పాస్టర్ కావాలి. నీ కుటుంబంకు ఏ తెగులు రాకుండా ఈ ధూపములు అనుక్షణము వేస్తూనే ఉండాలి. మన ఇల్లంతా ప్రార్థన, స్తుతి, వాక్యం అనబడిన దీనితోటే నిండిపోయి ఉంటే ఏ రోగం మన ఇంట్లోకి రాదు. అందుకే 91వ కీర్తనలో రాయబడి ఉంది, మహోన్నతుని చోటను నివసించేవాడే సర్వశక్తి నీడను విశ్రమించేవాడు. పగలు ఎండ దెబ్బైన నీకు తగులదు, రాత్రి వెన్నెల దెబ్బైన నీకు తగులదు, ఈ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడు. 121వ కీర్తనలో రాయబడి ఉంటుంది. మళ్ళీ 91వ కీర్తనలో రాయబడి ఉంటుంది, ఈ తెగులు నీ గుడారాన్ని. రోగం అని తెగుళ్ళు వచ్చేస్తాను ఈరోజు నీ ఒంట్లోకి, అనారోగ్యం అని తెగులు వచ్చేస్తాను ఇట్టంటే నీ ఒంట్లోకి. ఎందుకో తెలుసా? నీ దేహం అనబడిన ప్రత్యక్ష గుడారంలో ఏం లేదు? వాక్యం అనబడిన వెలుగు లేదు. 2, ప్రార్థన అనబడిన ధూపము లేదు. 3, స్తుతి ఆరాధన అనబడిన బలి లేదు. కానీ ఈ రోజు నుంచి పాటిద్దామా వద్దా? ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ఈ వాక్యముతో నన్ను నేను సరి చేసుకుంటున్నా. చేతుల పైకి ఆమేన్ చెప్పండి, గట్టిగా చెప్పండి. చేయి అల్లాడిస్తూ ఆమేన్ అని చెప్పండి. కష్టములు వచ్చినా, బాధలు వచ్చినా, ఏమైపోయినా, ఒళ్ళు ఎంత నీరసించినా, ఎంత బద్దకించినా, ఉదయము సాయంత్రము ఈ రోజు నుంచి నా ఇల్లు అనబడిన ప్రత్యక్ష గుడారంలో నేనేం చేస్తాను? ఈ 3 కార్యాలు ప్రారంభించు. మళ్ళీ బుధవారము తిరగకుండగా అద్భుత సాక్ష్యాలు నీ కుటుంబముల నుంచి నా దేవుడు లేపబోతున్నాడు.